పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్తే చాలు అభిమానులకు పూనకాలొచ్చేస్తాయి. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్కు మాసులో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే పవన్ ఎక్కడకు వెళ్ళినా అభిమానులు ఆయన్ను చూసేందుకు తహతహలాడుతుంటారు. ప్రస్తుతం పవన్ 3 సినిమాల్లో నటిస్తున్నాడు. హరిహర వీరమల్లుతో పాటు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో పవన్ నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఓజీ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధమవుతోంది. కట్ చేస్తే మరోవైపు పవన్ రాజకీయాలతో కూడా బిజీగా గడుపుతున్నాడు. త్వరలో ఏపీలో ఎన్నికలు ఉండటంతో వరుసగా రాజకీయ సమావేశాల్లో పాల్గొంటున్నాడు. అయితే ఇటీవల భీమవరంలో నిర్వహించిన సభలో పవన్ తన కుడి చేతికి 2 ఉంగరాలు పెట్టుకుని కనిపించాడు. అందులో ఒకటి తాబేలు ఉంగరం కాగా రెండోది నాగప్రతిమ ఉంగరం. దీంతో పవన్ అసలు ఈ ఉంగరాలు ఎందుకు పెట్టుకున్నాడు అనే అంశంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ ఉంగరాలకు ఉన్న విశిష్టత ఏంటి అనే చర్చ అటు సినిమా ఇటు రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తోంది. అయితే ఈ ఉంగరాలు ఎందుకు ధరిస్తారో జ్యోతిష్య నిపుణులు స్పష్టంగా వివరించారు. నాగబంధం ఉంగరం విషయానికొస్తే నాగుపాము ఆకారంలో ఉండే ఈ నాగబంధం ఉంగరం వల్ల దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని, అనుకోని విపత్తుల నుంచి ఇది రక్షిస్తుందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఎలాంటి దుష్టశక్తుల ప్రభావం పడకుండా ఈ ఉంగరం కాపాడుతుందని వివరిస్తున్నారు. రాహుకేతు దోషాలు, నరదిష్టి దోషాల నుంచి విముక్తి లభిస్తుందని కూడా స్పష్టం చేస్తున్నారు. పవన్ జాతకం పరంగా చూస్తే ఆయన పుట్టింది 1971 సెప్టెంబర్ 2వ తేదీ అని అందరికీ తెలిసిన విషయమే. ఈ తేదీన పుట్టడంతో పవన్కు కుజ రాహు సంధితో పాటు రాహు కేతువులకు సంబంధించిన కొన్ని దోషాలున్నాయి. ఆయనది మకర రాశి. మకర రాశిలోనే కుజుడు, రాహువు, చంద్రుడు ఉన్నారు. చంద్రమంగళ యోగం ఉన్నప్పటికీ కుజరాహువు సంధి ప్రభావం వల్ల ఆయన నాగబంధం ఉన్న ఉంగరాన్ని ధరించడం చాలా కలిసొచ్చే అంశమని పండితులు వివరిస్తున్నారు. మరోవైపు కూర్మావతారం ఉంగరం విషయానికొస్తే ఈ ఉంగరం ధరించడం వల్ల అధికార యోగం సిద్ధిస్తుందనేది విశ్వాసం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అధికార యోగం రావాలంటే దైవబలం కావాలని ఆకాంక్షించేవారు ఇలాంటి కూర్మావతారం ఉంగరాలు ధరిస్తారని వివరిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి దోషాలు లేకుండా, ఎటువంటి కీడు జరగకుండా అధికార యోగం కోరుకోవడం వల్లే పవన్ కళ్యాణ్ ఈ 2 ఉంగరాలు ధరించి ఉంటారని ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో యాగాలు కూడా చేశాడు. తనపై ప్రియమైన స్నేహితుడు త్రివిక్రమ్ ప్రభావం ఉండటంతో సెంటిమెంట్లను పవన్ ఎక్కువగా నమ్ముతున్నాడు. దీంతో తాను నమ్మే జ్యోతిష్కుల సూచనల మేరకే ఈ ఉంగరాలు ధరించాడనే చర్చ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇంకా తెలీదా మీకు? ఇది పచ్చి నిజం.